రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలొచ్చాయి. తెలంగాణలో రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ, దుమ్ముగూడెం, పాల్వంచ, ఏడూళ్ల బయ్యారం, జానంపేట, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలలో సుమారు 4 సెకండ్లు భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, నూజివీడు, జగ్గయ్యపేట ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 3 సెకండ్లు భూమి కంపించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలియజేశారు. మేడారం కేంద్రంగా 2 రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4న 50,000 చెట్లు ఎక్కడ పడ్డాయో ఈ భూకంపం అక్కడే మొదలైందని అధికారులు వెల్లడించారు. ఏటున్నారం మండల కేంద్రంలో భూమి 7:26 నిమిషాలకు 7:27 నిమిషాలకు 2 దఫాలుగా కంపించింది. దీంతో జనాలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీయడం జరిగింది.